దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద నగరాలతో పాటు గ్రామాల్లోని గల్లీలు కూడా గణేశుడి నామస్మరణలతో హోరెత్తుతున్నాయి. ఇక ప్రతి వినాయక చవితికి ఆది గణపతి అనేక రూపాల్లో దర్శనమిస్తుంటారు. ప్రతిసారి సీజన్కు ట్రెండ్కు తగ్గట్టు వినాయకుడి విగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. అలా ఈసారి కూడా విభిన్న రూపాలు వైరల్ అవుతున్నాయి. అందులో కల్కి వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో బాహుబలి వచ్చినప్పుడు బాహుబలిలాగా, గబ్బర్ సింగ్ గణేష్, త్రిపులారు వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, పుష్ప ఇలా విభిన్న అవతారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి మండపాల్లో ఉంచేవారు. అలా ఈ ఏడాది లేటెస్ట్ సెన్సేషన్ కల్కి వినాయకుడు తెగ ట్రెండింగ్లో ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నాగార్జున దర్శకత్వం వహించిన కల్కి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్ గా కమల్ హాసన్, భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించి మెప్పించారు. ఈ పాత్రలతో పాటు ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కల్కి వెహికల్ బుజ్జి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ వినాయక మందిరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్ల మందిరం వేశారు. కాంప్లెక్స్లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్ చేశారు. లోపల కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి శివుడి విగ్రహం, అశ్వత్థామ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అదేవిధంగా మరో చెట పుష్ప 2లోని సూసేకి పాట స్టిల్లో వినాయకుడు కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.